వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తుంది మా అమ్మాయి బర్త్డే వ్లాగ్ అండి. ఈ ఫ్రాక్ వచ్చేసి బర్త్డే రోజు నైట్ కుట్టానమాట, ముందు రోజు మార్నింగ్ స్కూల్కి వేసుకెళ్ళడానికి. సో చూసారు కదా, అప్పుడే అయింది. చిన్నగా వీడియో తీసేద్దాము అనేసి తీసిరా. స్టిచ్చింగ్ వీడియో మాత్రం అడగండి, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ వీడియో తీయాలి. అలాగే ఫస్ట్ టైం నేను జిప్ కూడా ట్రై చేసి వేసాను అనమాట. సో డబల్ లేయర్ ఫ్రాక్. సో వేసుకున్నాక ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇది ఇంకా షాపింగ్ అయిపోయింది, నేను షాపింగ్ చేస్తాను. ఇది స్కూల్కి తీసుకెళ్ళి ఒక ప్యాక్ చేసేద్దాం అనేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట, స్కూల్కి కావాల్సిన ఐటమ్స్. ఇంకా చిన్నగా ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే లైబ్రరీలో పెట్టడానికి 2 స్టోరీ బుక్స్ అయితే కొనేసి ఇచ్చేసాను అనమాట. తన పేరు నా లైబ్రరీలో పెడతారు అనేసి. ఇంకా అంతేనమాట. చిన్నగా అంటే ఆల్రెడీ క్లాస్ పెద్దది పెరుగుతూ ఉంది కాబట్టి తనకి తెలుస్తుంది, అంత వద్దమ్మా ఖర్చు అంటుంది అనమాట. ఇంకా ఆపేద్దాము అని డిసైడ్ అయ్యాం. చూసారు కదా, మార్నింగ్ అయితే ఫ్రాక్ వేసుకుని పూజ చేసేసుకుంటుంది. అలాగే స్కూల్కి వెళ్ళే దారిలో గుడి ఉంటుంది అని చెప్పాను కదా లాస్ట్ టైం మా బాబు బర్త్డేకి. అప్పుడు గుడిలో దర్శనం కూడా చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుని అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా స్కూల్ నుంచి వచ్చాక అయితే మేము డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఈసారి అనుకున్నది మొత్తం బెలూన్స్ ఎక్కువ ఉండేలాగా అనుకున్నాం అనమాట. సో పాప పెద్దదే కాబట్టి పాపం ఫీల్ అవ్వలేదు. బాబు చిన్నోడు కాబట్టి సర్ప్రైజ్ ఇద్దామని సగం చేశాను, కానీ పాపకైతే చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ బాబుకి చేసినప్పుడు ఎలా చేశాను అలాగే కర్టెన్ వేసా, కాకపోతే బాబు ఆర్ట్ మీద వేసాను. ఇది నార్మల్ ఫ్లవర్స్ వేసా. అలాగే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్, మన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేస్తా అని చెప్పాను కదా, అవన్నీ తీసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఆలోచించాలి ఎట్లా చేయాలని. ఎక్కువ బెలూన్స్ అయితే యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము, ఎందుకంటే పాప కదా, ఆడపిల్ల కదా, అందుకని బెలూన్స్ ఎక్కువ యూజ్ చేద్దామనేసి. అలాగే ఇది ఫ్లవర్ డిజైన్ రావడానికి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఫ్లవర్స్ మనకి ఆల్మోస్ట్ 11 బెలూన్స్ పెట్టచ్చు, చిన్నవి అయితేనే. నేనైతే 11 కూడా పెట్టలేదు, నేను ఎన్ని పెట్టాను అనేసి అయితే వీడియోలో చూసేయండి. అలాగే బెలూన్స్ కూడా నేను అలాగే ఆర్డర్ చేశాను అనమాట, ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, చూసారు కదా, చాలా బాగా వస్తున్నాయి అనమాట. మామూలుగా బయట ప్యాకెట్స్ కంటే ఇది చాలా తక్కువే పడ్డాయి. కాస్ట్ అయితే నాకు 2 గుర్తులేదు, కానీ మీరు కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోలో పెడతాను అనమాట. సో చూసారు కదా, ఫ్లవర్ అయితే ఇట్లా పెట్టాను. బ్యాక్ సైడ్ డెకరేషన్ వచ్చేసి ఆ కర్టెన్కి అలాగ పెట్టేసాం అనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా, బ్లూ అండ్ వైట్ సెట్ చేసాం మా బాబుకి. ఇప్పుడు మా పాపకి పింక్ అండ్ బ్లూ, ఎందుకంటే లాస్ట్ టైం పింక్ అండ్ వైట్ సెట్ చేశాను. ఇంక ఈక్వల్గా సేమ్ ఉంటుంది అని చెప్పేసి అలా చేశాను అనమాట. ఆ ఫ్లవర్ ఎలా వచ్చిందో అనేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ మిడిల్లో ఒకటి పెట్టుకోవాలి. 5 పెటల్స్ ఉంటాయి. చిన్న సైజ్ అయితే 5 బెలూన్స్ పెట్టచ్చు. ఇవి కొంచెం పెద్ద సైజ్ కాబట్టి నేను 4 పెట్టాను. 5 పెట్టేసరికి ఏంటంటే ఒకదానికొకటి తగులుతున్నాయి అనమాట, అందుకని నేను 4 పెట్టాను. 4 పెడితేనే లుక్ అయితే బాగా వచ్చిందనమాట. 5 పెడితే ఇంకా బాగుంటుంది. కాకపోతే బెలూన్ సైజ్ అనేది మనం తగ్గించుకుంటూ ఉండాలి, మనకు ఎన్ని బెలూన్స్ని బట్టి అనమాట. నేనైతే పెద్ద బెలూన్స్ కానీ 4 పెట్టా. అలాగే 4కి 4 స్టిక్కర్స్ వేసా. మధ్యలో బెలూన్కి అవసరం లేదు, వేసేసి ఆపోజిట్లో ఆరెంజ్లో ఎల్లోలో ఆపోజిట్, అలాగే టేబుల్కి 3 బెలూన్సే పెట్టా, మిడిల్ పెట్టలేదు. ఇంకా మా పాప అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట. చాలా బాగా జరిగింది. ఓన్లీ పిల్లల వరకే పిలిచాను, పిల్లలు అందరూ వచ్చారు. తనైతే ఫుల్ ఖుషి, ఎందుకంటే తనకి నచ్చిన డ్రెస్, తను చెప్పిన డ్రెస్సు, అట్లాగే తనకి నచ్చిన కేక్ కూడా అనమాట. డెకరేషన్ కూడా బాగా నచ్చిందండి. ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేసిందనమాట. చూసారు కదా, ప్రిన్సెస్ లాగా రెడీ అయిపోయింది. నాకైతే బాగా నచ్చిందనమాట ఆ ప్రిన్సెస్. అబ్బాయిలకి ఎంత కాస్ట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి నార్మల్గా ఉంటాయి. మా చిన్నోడైతే ఆల్రెడీ 1 వీక్ ముందు ప్లాన్, నేను టిల్లు డ్రెస్ వేసుకుంటా అక్క బర్త్డేకి అని. అలాగే టిల్లు డ్రెస్ వేసుకున్నాడు. దానికి కుర్తాకి బాటమ్ వాడికి వైట్ ఇచ్చారు, కానీ టిల్లు డ్రెస్ అంటే మా వాడికి జీన్ వేసుకున్నాడు. అది ఆ టిల్లు డ్రెస్ వాడు బర్త్డేకి మార్నింగ్ వేసుకున్నదనమాట. సో ఇలా అందరూ గిఫ్ట్స్ అవి ఇచ్చేసారనమాట. మెయిన్ పార్ట్ ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళిపోయాక వీళ్ళు గిఫ్ట్స్ ఓపెనింగ్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ వెయిటింగ్ అనమాట. సో మేము ఇలాగ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతుంటే నేనైతే అక్కడ ఇవ్వాలి కదా కేక్, అది పెట్టడానికి అన్నీ అయితే ప్లేట్స్లో పెట్టేసుకుంటున్నాం బ్యాక్ సైడ్. ఇంకా వీళ్ళందరూ అక్షింతలు వేసాక కేక్ అయితే ఇచ్చేసాం అనమాట. వీడైతే చూడాలి, మా ఇంటి పక్కన ఉంటాడనమాట. వీడికి ఫోటో రావాలి, గిఫ్ట్ కావాలి, మంచిగా ఫొటోస్ మంచిగా రావాలన్నమాట. రాకపోతే ఏడుస్తాడు. వీడి ఫొటోస్తో నా గ్యాలరీ నిండిపోయింది, చాలా ఉన్నాయి. ఫొటోస్ పెట్టాలి అంటే పెడతాను. మా చిన్నోడు వీడు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అక్క ఇద్దరికి ఆచారిటీ మా అమ్మాయి అన్నమాట. ఏంటంటే నేనే అక్కను కదా ఇద్దరికని, ఇద్దరిని ఒకలాగే చూస్తుంది, ఇద్దరిని ఒకలాగే ట్రీట్ చేస్తుంది. సో ఇది బెస్ట్ ఫ్రెండ్స్. అట్లాగే ఫ్రెండ్స్
అలాగే సిస్టర్స్ అందరూ ఉన్నారు. మా అమ్మాయికి ఇష్టమైన వాళ్ళందరూ. డ్రెస్ అయితే పాపం లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. కానీ మీకు ఒకవేళ ఈ డ్రెస్ నచ్చింది అంటే స్టిచ్చింగ్ వీడియో మీరు అడిగారు, కామెంట్ చేశారంటే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఎందుకంటే ఈ డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు నేను వీడియో తీసాను అనమాట, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో మీకు కావాలి అంటే పెడతానమాట. చూసారు కదా, ఇలాగ అయిపోయింది మొత్తం. అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చారనమాట పిలిచిన వాళ్ళు. నేను చెప్పాను కదా ఓన్లీ పిల్లల వరకే పిలిచారని. యాక్చువల్గా ఆపేద్దాము అనుకున్నాము ఇయర్, కాకపోతే ఇంకా చిన్నది కదా మా అమ్మాయి, కొంచెం మూడీగా ఉంది, సాడ్గానే ఏదో లైట్గా చేయాలి అనేసి అయితే పిల్లల వరకు అయితే పిలిచేసాను. ఓన్లీ కేక్, అలాగే ఒక రిటర్న్ గిఫ్ట్, సమోసా, అంతే, ఒక ఫ్రూటీ బాటిల్ అలా ఇస్తే అయిపోయింది. సో అలాగైతే ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దిగాక ఆ ప్లేట్లో పెట్టేటప్పుడు నాకెందుకు ఈ డ్రెస్తో ఫోటో దిగాలంది. నేను సంక్రాంతికి స్టిచ్ చేసుకున్నాను అనమాట డ్రెస్, కనుమ రోజు వేసుకున్నాను. అప్పుడు ఒక ఫోటో కూడా లేదు. నాకు దిగాలనిపించింది, మా అమ్మాయి డ్రెస్ అదిని. నేను దిగుతుంటే మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఫోటో కోసము. సో మేము ఆ ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయి సర్దుతుంటే పిల్లలు హడావడి చేస్తున్నారు. మేము కేక్ పెట్టాలి కదా ప్లేట్స్లో, అవి సర్దుతుంటే పిల్లలు చిన్న వీడియో తీసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళు అందరూ తినేసి వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళైతే ఫ్రెండ్స్ ముగ్గురు కూర్చుని అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి ఎలా జరిగిందనే కంటే ఏం గిఫ్ట్స్ వచ్చాయనే కదా చూస్తారు పిల్లలు. సో ఇలాగైతే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారనమాట. అంటే నేనేది ఇచ్చాను, నీకేమొచ్చినాయి అని వీళ్ళు ముగ్గురు ఓపెన్ చేస్తుంటే మా పొట్టోళ్ళు ఇద్దరు కూడా పక్కన మేము కూడా ఓపెన్ చేస్తాం మీతో కలిసి అని. వీళ్ళేమో మేము కదా మేము ఫ్రెండ్స్, మీరు రావద్దు అంటారు. సో మొత్తానికి ఎలా అయితే తిట్టుకునో మొత్తానికి అయితే ఓపెన్ చేశారు. పాపం ఈ గిఫ్ట్ ఈ ప్యాకింగే చాలా కష్టపడింది అనమాట మా అమ్మాయి ఓపెన్ చేయడానికి, చాలా స్ట్రగుల్ అయింది. కానీ అయితే తనకి నచ్చినాయి అనమాట. అంత స్ట్రగుల్ ఓపెన్ చేసినా తను యూజ్ చేసుకునే ఉన్నాయి కాబట్టి హ్యాపీ. చూసారు కదా, ఈ బర్త్డే అయితే బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. తర్వాత ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసాక కొంచెం ఫోటోషూట్లో అలా చేసుకుంది లైట్గా. ఈ డ్రెస్తో ఎక్కువ ఫుల్గా లేవు, కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే వెంటనే కుదరదు కానీ అలా పెడుతూ ఎప్పటికప్పుడు అవుతుంది అనమాట. నాకు నచ్చిన సాంగ్ అది రావాలి కాబట్టి ఆ సాంగ్కి తగ్గట్టు పెడతా. ఇంకా వాళ్ళు లాస్ట్లో వాళ్ళు బాధ భరించలేక మీరు కూడా ఓపెన్ చేయండి అని 2 గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారనమాట. మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఓపెన్ చేసేసారు. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తే అస్సలు భయపడకండి. ఏంటి అంటే అది వస్తుంది అనమాట. గిఫ్ట్స్ ఓపెన్ చేశారు కదా ఆల్మోస్ట్ ప్యాక్స్ అన్ని, వాళ్ళిద్దరు ఒకటి వీళ్ళిద్దరు ఒకటి ఓపెన్ చేసేస్తున్నారు. బర్త్డే అమ్మాయిని వెనక్కి గెంటేశారనమాట. గేమ్ అయితే నాకు ఎలా ఆడాలో తెలియదు, ట్రై చేసి నేర్చుకుని మరి నేర్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎట్లా ఆడాలో. ఈ ఫొటోస్ అనమాట గిఫ్ట్స్ వచ్చినాయి. మా అమ్మాయి ఫొటోస్ ఇది చూసారు, భయంకరమైన ఫోటో, మీరు అయితే అస్సలు దడుచుకోవద్దు. ఇవి వచ్చేసి మా అమ్మాయికి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్. ఇంటి దగ్గరే చేసి ముందు రోజు తీసుకొచ్చారంట. చూసారు కదా ఎంత బాగా చేశారో, రొటేట్ అయ్యేలాగా. మళ్ళీ నేమ్లు లెటర్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఒకటి వీళ్ళకి మా అమ్మాయి గురించి చాలా అయితే చాలా బాగా చేశారు గ్రీటింగ్ కార్డ్స్. ఈ డ్రాయింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే నచ్చింది. అమ్మ నీకు స్పెట్స్ ఉన్నాయంటే లేదమ్మా డ్రాయింగ్ బాగా వేసింది నా కోసం అనేసి, స్పెట్స్ ఉంటే ఇలా ఉంటాననేసి అని చెప్పింది అనమాట. ఇంకొక అమ్మాయి ఇచ్చింది, ఇదైతే చాలా బాగుంది, ఇలా ప్యాక్ లాగా చేసి దాని మీద నేమ్ రాసి లోపల ఇది ఈకో ఫ్రెండ్లీ పెన్సిల్స్ వచ్చినాయి కదా ఇప్పుడు, లోపల సీడ్స్ ఉండి వైపైక పెట్టేలాగా అలాగా అదొకటి. అలాగే ఈ బుక్ కూడా అందులోనే ఉంది. నేను చూడలేదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఓపెన్ చేసి పక్కన పెట్టేశారు రూమ్లోనే. నేను ఇది సెపరేట్ అనుకున్నాను కానీ తర్వాత చూస్తే మా పాప చెప్పింది, అమ్మ లేదమ్మా ప్యాక్లోనే ఇవన్నీ ఉన్నాయి, పెన్సిల్ ఇదిని ఇంకా ఏవో ఉన్నాయన్నమాట. తను చూడడం వరకు ఈ కార్డు ఈ బుక్ లాంటిది ఆ పెన్సిల్ చూసింది, ఇంకేం చూసిందో తెలియదు. అక్కడ ఉంటే ఇవి అన్నీ ఒకళ్ళే ఇచ్చారని చెప్పేసింది అనమాట. సో నేను అవే అనుకున్నా. తీరా ఓపెన్ చేస్తే ఆ డబ్బాలా ఉంది కదా అది ప్యాక్ లాగా, దాని లోపల ఇంకా పేపర్స్ ఉన్నాయన్నమాట. ఈ బనానా వచ్చేసి వాళ్ళ చైర్మన్ సార్ ఇచ్చారంట.
స్వీట్, చాక్లెట్స్, బనానాని ఇలాగ మొత్తం అన్నీ సెట్లో పెట్టి లోపల ఇవి చిన్న పేపర్స్ ఉన్నాయి. ఏంటని చూస్తే అందులో ఒక్కొక్క పాయింట్ రాసి మా అమ్మాయి గురించి పెట్టిందనమాట. ఓపెన్ ఇట్ అని పైనుండి లోపల యు ఆర్ అమేజింగ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అట్లాగా ఒక 3 సెంటెన్సెస్ 3 పేపర్స్ మీద సెపరేట్గా రాసి పెట్టింది. కానీ ఆ థాట్కి అయితే చాలా బాగా ఉందన్నమాట. ఆ థాట్ పిల్లలకి అట్లా ఉండడము. చూసారు కదా, ఇదైతే ఫైనల్గా మా అమ్మాయి బర్త్డే వ్లాగ్ అనమాట. వ్లాగ్ అని ఏం కాదు, చిన్న వీడియో. వ్లాగ్ అంటే చాలా ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్ పిన్ టు పిన్ చేయాలి, అంత టైం ఓపిక లేదు. లాస్ట్ టైం మా చిన్నోడికి చేశాను కానీ అంటే అది కూడా క్లారిటీ లేదు. ఇంటి దగ్గర ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే ఇదనమాట. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు పిల్లలకి తెలియదు ఏంటని అడిగారు, ఇట్లా ఆడుకునేది అని చెప్పారనమాట. పిల్లలు అయితే హ్యాపీ, ఎందుకంటే అందరూ చదివి ఇస్తారు కాబట్టి మనం ఆడి ఇచ్చాం కాబట్టి హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.